వినాయక చవితి పండుగ రోజున చంద్రుడిని చూడకూడదని, చూస్తే నీలాపనిందలు మోయాల్సి వస్తుందని చాలా మంది భావిస్తారనే సంగతి తెలిసిందే. ఒక్కసారి వినాయకుడు తన వాహనమైన ఎలుకపై ప్రయాణించి పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ నమస్కారం చేయాలని ప్రయత్నించగా ఉబ్బిన పొట్ట వల్ల అలా చేయలేకపోయాడు. అదే సమయంలో శివుడి తలపై ఉన్న చంద్రుడు వినాయకుడిని చూసి ఎగతాళిగా నవ్వాడు. చంద్రుని దృష్టి తగలడంతో విఘ్నేశ్వరుడు పొట్ట పగిలి చనిపోయాడు. కొడుకు మరణించాడని పార్వతీదేవికి తెలిసిన వెంటనే ఆమె ఆగ్రహంతో చంద్రుడిని చూసిన వాళ్ళు నీలాపనిందలు మోయాల్సి వస్తుందని శాపం ఇచ్చింది. పార్వతీదేవి చంద్రునికి ఇచ్చిన శాపం వల్ల భూలోకవాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. సప్త ఋషుల ద్వారా ఈ విషయం మహావిష్ణువు దృష్టికి రాగా విష్ణువు విఘ్నేశ్వరుడిని బ్రతికించడంతో పాటు అమరత్వాన్ని ప్రసాదించాడు. ఈ శాపం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు విష్ణువు ఋషులు పార్వతీదేవి దృష్టికి తీసుకొచ్చారు. పార్వతీదేవి శాపాన్ని వెనక్కి తీసుకోవాలని వాళ్ళు కోరగా పార్వతీదేవి శాంతించి వినాయకుడిని చంద్రుడిని చూసి నవ్విన రోజున ఎవరైనా నీలాపనిందలు అవమానాలు మోయాల్సి ఉంటుందని చెప్పారు. మిగతా రోజులలో చంద్రుడిని చూసినా ఎలాంటి ప్రభావం ఉండదని పార్వతీదేవి తెలిపారు. పార్వతీదేవి శాపాన్ని సవరించగా వినాయక చవితి రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రుడిని చూడకూడదని అప్పటి నుంచి ప్రచారంలో ఉంది. అయితే పొరపాటున ఎవరైనా చంద్రుడిని చూస్తే కూడా ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదని చెప్పే శ్లోకాన్ని పఠించడంతో పాటు వినాయకుడిని మనసులో తలుచుకొని క్షమాపణలు చెప్పాలి. ఈ ఏడాది ఆగస్టు నెల 27వ తేదీన వినాయక చవితి పండుగ జరుపుకోనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకంత గ్రాండ్గా వినాయక చవితి వేడుకలు జరగనున్నాయి.